నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనం అసలు ఏ రాశి వారు ఏ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం జేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి వీడియోలో నేను జెప్తూనే ఉన్నాను. కరెక్ట్ టైం, కరెక్ట్ ప్లేస్‌లో మనం ఉండి, అక్కడ మనం ఆరాధన జేయగలిగితే, ఆ పాజిటివ్ ఆరానే ఇదేం మాయ గాదు, మంత్రం గాదు. నాకు పర్టిక్యులర్ నా రాశికి తండ్రి ఈ రూపంలో అక్కడున్నాడు. అట్లా మనం అక్కడ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. అంతే తప్ప ఇక్కడేదో మనం అక్కడికెళ్ళిపోతాం, కరోడపతిలయిపోతాం, అది కలిసొస్తది, ఇది కలిసొస్తది నథింగ్. మనం కష్టపడాలి. కాకపోతే అదృష్టానికి తోడు అవుతది. ఆ శంకరయ్య దయ వల్ల గుడ్ లక్ అనేది మనకు తోడవుతుంది. స్మార్ట్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేసి ముందు మన లైఫ్‌లో ఇంకా మనకి ఒక 10 ఇయర్స్ ముందు 10 ఇయర్స్‌కొచ్చే సక్సెస్ మనకు 4 ఇయర్స్‌లోనే వస్తది. కష్టపడాలి నేననేది ఒక్కటే కదా! ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని మంత్రాలు చదువుకో, ఆడికి పోయేసొచ్చి ఈడ కూర్చుంటే పనులైతాయి అంటే కావు. మనకి పనిలో ఏమవుతదంటే ఇంకా మనకి మనల్ని ఎలా మనం సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా మనం ముందుకెళ్ళాలంటే ఇంకా మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళటానికి ఒక ఆ ఎనర్జీ గావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, మన రాశి ప్రకారంగా ఆ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఆ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా అది సాధ్యమవుతుంది. అంతే తప్ప ఇదేం మాయ గాదు, మంత్రాలు. కాబట్టి అగ్నేష్ అమిత్రాజ్ ఏది జెప్పినా మీకు ప్రాక్టికల్‌గా మనం చూసాం ఎంతో మందికి మనం ఇది రెమెడీ ఇచ్చి చూసి ఎంతోమంది సక్సెస్ పొందారు గాబట్టే, మన భవిష్య క్రియ ప్రేక్షకులకు గూడా ఈ యొక్క అదృష్టాన్ని అందిద్దామని జెప్పి మనం మొన్నటి నుంచి వీడియోలు అప్‌లోడ్ జేస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే మీనరాశి. మీనరాశి వారేంటంటే నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వర యొక్క జ్యోతిర్లింగ దర్శనం మనం జేసుకున్నట్టయితే మీనరాశి వారు ప్రతినిత్యము మీకు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళే ముందు ఒక 11 రోజుల ముందు సంకల్పం జేసుకో, ట్రైన్ టికెట్ బుక్ జేసుకున్నా సార్, ఫ్లైట్ బుక్ జేసుకున్నా, బస్‌లో ఎళ్తాను. ఎనీథింగ్. నువ్వెళ్ళేటప్పుడేంటంటే 11 రోజుల ముందు గాని, లేదా 5 రోజులు గాని నీ ఇష్ట ప్రకారం 11 డేస్ అయితే మినిమమ్ బెట్టుకో. లేదంటే 5 డేస్ బెట్టుకున్నా నో ఇష్యూ. మాక్సిమం అయితే 11 డేస్. 11 డేస్ గూడా మనం ఎళ్ళే ముందు ఇక్కడేంటంటే, ప్రతినిత్యం గూడా గంధము నీళ్ళల్లో కలిపి అభిషేకము, అలాగే పాలతోటి అభిషేకము ఈ 11 డేస్ జేయాలి. వచ్చిన తర్వాత మాత్రం ఉట్టి గంధం అంటే మంచి అష్టగంధం తీసుకొని దాన్ని మంచి నీళ్ళలో కలిపి దాంతోటి నిత్యం గూడా వచ్చిన తర్వాత గూడా అభిషేకం చేస్తుంటే చాలా బావుంటుంది. అలాగే ఎవరైతే మన ఇంటి సరౌండింగ్స్‌లో భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే మాత్రం ఎందుకంటే ఇది మీనరాశి గురువాధిపతి శుక్రుడికి ఉచ్చస్థానం. సో, భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా మన దరిదాపులలో ఉంటే వాళ్ళకేదైనా హెల్ప్ జేయండి. రేషన్ ఇప్పియండి, ఫుడ్ ఇప్పియండి. ఏదైనా సంథింగ్ ఇస్తూ ఉండండి. అలాగే టెంపుల్‌లో నియర్ బై టెంపుల్‌లో ఎక్కడైనా సరే గాని క్లీనింగ్ ఐటెమ్స్ ఇస్తుండండి. ఏదైనా ఫ్లోర్ క్లీనింగ్ ఐటెమ్సు, లేదంటే ఊడవటానికి చీపురు కట్టో, లేదంటే ఒక మాపో సంథింగ్ ఏదన్నా అదొకటి స్పాన్సర్ జేయండి. మీరు సంవత్సరంలో 3 నెలలకొకసారి ఒక 4 సార్లు ఏదైనా ఇవ్వండి. సంథింగ్ మీ ఇష్ట ప్రకారంగా. దాంతో పాటు మనకేంటంటే ఇంట్లో మాక్సిమం రైస్ స్టోరేజ్ జేయండి. అది గూడా ఏంటంటే బ్యాగులు ఆహ్, బస్తాలు గాకుండా ఏం జేయండంటే కుదిరితే మనకి అప్పట్లలో మనోళ్ళు పెద్దోళ్ళు పెట్టేది జూడండి. రాగి దాంట్లో గాని, ఇత్తడి దాంట్లో గంగాళంలో గాని వాళ్ళు మంచి స్టోర్ జేసేది. అట్లాంటిది ఏమన్నా మనకు దొరికితే ప్రయత్నించండి. రాగిది గాని, ఇత్తడిది గాని మనకేమన్నా స్టోరేజ్ జేసేటట్టు బియ్యం స్టోరేజ్ జేసేటట్టు ఉంటే చాలా మంచిది. అట్లా మనం ఇంట్లో స్టోరేజ్ జేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు దగ్గరలో ఎక్కడైనా మీకు తెల్ల జిల్లేడు చెట్టుంటే ప్రతి శుక్రవారం, ఆదివారము అక్కడ ధూపం, దీపం, నైవేద్యం, దక్షిణ అక్కడ మీరక్కడ చెట్టు దగ్గరికి మంచిగా ఆదివారం గాని, శుక్రవారం గాని పొద్దునెళ్ళిపోండి. ధూపము, దీపము, నైవేద్యము, అక్షింతలు, దక్షిణ, స్వీట్ ఏదన్నా అక్కడ పెట్టేయండి. మంచి నీ మనసులోని కోరిక కోరుకోండి. అక్కడ గణపతి ఉంటాడు. అలాగే ధన యక్షిణి ఉంటుంది. అలాగే మనకి ప్రతినిత్యం గూడా పనులలో ఆటంకాలు లేకుండా ఆదాయ మార్గాలు ఇంకా మనకి పెరిగేటట్టు, కొత్త అవకాశాలొచ్చేటట్టు, మనకు గూడా ఇంప్రూవ్‌మెంట్ ఉండేటట్టు మంచి సక్సెస్ అనేది లభిస్తుంది. ఫ్రైడే గాని, సండే గాని ఎళ్లి అక్కడ ఆరాధన చేయండి. మీనరాశి వారికి ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనం, ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి సక్సెస్ అనేది తోడుంటుంది. నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. చాలామందేంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గాని ప్రతి కార్యంలో గాని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే
పిలిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.